ఈ ఆగస్టులో మన జూలైలో ఆ, ఢిల్లీ జంతర్ మంత్ దగ్గర 38 రోజులు ఆ, ఈ స్టూడెంట్ ఎజిటేషన్ వాళ్ళు దాన్నే సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అభిజిత్ దీప్కే దాని నాయకుడిగా ఆ, అక్కడ ఈ నీట్ ఎగ్జామినేషన్ లీకేజ్కి సంబంధించి మనకు ధర్మేంద్ర ప్రధాన్ అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఉద్యమం చేయటం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువత అక్కడ కుమిగూడడం, పోలీసు ఫైరింగ్, లాఠీ చార్జ్ ఇవన్నీ మీ అందరికి తెలిసిన విషయమే. అక్కడ సోనం వాంగ్చుక్ అనే ఆయన అక్కడ ఆమరణ నిరాదీక్ష చేస్తే ఆయన కూడా 28 రోజులు ఆమరణ నిరాదీక్ష చేయటం. క్రిటికల్ కండిషన్లో హైకోర్టు సూచనల మేరకు అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయటం. తర్వాత మనకు ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో ఆయన దాన్ని దీక్షను విరమించటం ఇవన్నీ జరిగింది, మీ అంతా తెలిసిందే. ఇక్కడ సోనం వాంగ్చుక్ ఎవరు, ఆయన ఎందుకు అక్కడ మనకు నిరాదీక్ష చేయాలని ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ మన దాని అనుబంధ సంస్థలు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఒక చర్చ, ఒక దుష్ప్రచారం జరిగింది. వాంగ్చుక్ ఈజ్ ఏ ఎడ్యుకేషనిస్ట్. వాంగ్చుక్ మీలాగా చాలామందిలాగా లాటాపకార్ ఈజ్ ఏ మెకానికల్ ఇంజనీర్ ఫ్రమ్ ఎన్ఐటి శ్రీనగర్ అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్. ఆయన ఒక విద్యావేత్త లడఖ్లో. చాలా కార్యక్రమాలు చేశాడు. ఆయనకు అవార్డులు, రివార్డులు బోల్డ్ వచ్చాయి. ఆయన విద్యార్థులకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన ఏమి రాజకీయ నాయకుడు కాదు మీలాగా. లేకపోతే ఏదో రాజస్థాన్ నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో నేను పీజీ చేశాను, నేను డిగ్రీ చేశాను అని చెప్పేసి దొంగ సర్టిఫికేట్లు చూపడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్న నాయకుడు కాదు. వాంగ్చుక్ ఈజ్ ఎ లీడర్, ఈజ్ ఎన్ ఇంజనీర్. అందువల్ల ఆయన్ను తక్కువగా అంచనా వేయద్దు, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఆయన మనకు సెక్మో అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచో నడుపుతున్నాడు. స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడక్, అది ఆయన నడుపుతున్నాడు. ఇది స్టూడెంట్స్ విషయం. ఇక్కడ ఈ నీట్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా స్టూడెంట్స్ విషయమే. అందువల్ల దానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన స్పందించాడు. అంతేగాని రాజకీయ నాయకుల్లాగా ఏదో బీజేపీకి వ్యతిరేకంగానో ఇంకో పార్టీకి వ్యతిరేకంగానో రాజకీయ కోణంలో సోనం వాంగ్చుక్ దీక్ష చేయలేదు. అది ప్రతి ఒక్కరు గమనించాలి. అది తెలుసుకోకుండా అడగోలుగా మాట్లాడటం మన వాళ్ళకి చాలా అలవాటు. ఆయనకు అవార్డులు మనకు రామన్ మ్యాగ్సే అవార్డు కూడా వచ్చింది 2018లో. రోలెక్స్ అవార్డు 2016లో వచ్చింది. అతను ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనిస్ట్ అండ్ ఇంజనీర్. అందువల్ల మీరు అల్లాటప్పగా ఆయన ఏదో ఒక రాజకీయ కోణంలో ఈ బీజేపీకి వ్యతిరేకంగా నిరాదీక్ష చేశాడు అన్న కోణంలో అక్కస్తో కొంతమంది ఆ మధ్యకాలంలో కామెంట్ చేశాడు. బట్ ఈ వీడియో కొంచెం లేట్ అయినా ఆ సబ్జెక్టును దాని మీద వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు సబ్జెక్టు ప్రస్తుతానికైతే సద్దుమణిగింది. వాంగ్చుక్ ఎవరు ప్రజలకు తెలియదు. వాంగ్చుక్ గురించి ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాము. దీన్ని మనము మీరు అందరూ కూడా
ఏదో మనకు రిలీజియస్ కోణంలోనో లేకపోతే కుల కోణంలోనో చూసే పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో సో వాళ్ళ విలువ, వ్యక్తుల ఎడ్యుకేషన్, వ్యక్తుల బ్యాక్గ్రౌండ్ వీళ్ళు తీసుకోరు, దాన్ని అంత చులకనగా చూసే పద్ధతిలో ఉన్నారు. కాబట్టి సో ఈ వీడియో ద్వారా సోనం వాంగ్చుక్ మనకు అల్లాటప్ప వ్యక్తి కాదు. సో ఆయన ఎడ్యుకేషనిస్ట్ కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ దాని మీద అది తెగటం లేదు కాబట్టి ఆయన దాన్ని తెంచడానికి, ఆయన ప్రాణ తేగడానికి సిద్ధపడ్డాడు. అలాగే ఎంతమంది మీ ఈ బీజేపీలో ఇతర సంస్థల్లో ఎంతమంది ఇలాంటి నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి ముందుకొస్తారు. సో మీరు కేవలం విమర్శించడానికే మీ కాల పరిమితి, మీకు టైం సరిపోతుంది తప్ప మీరేమీ పనికొచ్చే పని దేశానికి చేయటం లేదు. అందువల్ల వాంగ్చుక్ను గౌరవించండి అని చెప్పటమే ఈ వీడియో ప్రధాన ఉద్దేశం.